శాతవాహన కాలేజ్ స్థలంపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని చెప్తున్నారు బోయపాటి శ్రీకృష్ణ, న్యాయవాది భానుప్రసాద్. న్యాయపరంగా అన్ని రైట్స్ తమకే వచ్చినా వివాదం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొసైటీ సభ్యుడిగా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. కానీ ఆయన సెక్రటరీ అని చెప్పుకుంటూ ఫిర్యాదు చేయడం, దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం దారుణమన్నారు. కాలేజ్ నడవకపోయినా నడుస్తున్నట్లు చెప్తున్నారని, పొలిటికల్ ఒత్తిడి వల్ల ఇదంతా జరుగుతోందని చెప్తున్నారు బోయపాటి శ్రీకృష్ణ, న్యాయవాది భానుప్రసాద్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కళాశాల భూ హక్కులకు సంబంధించి ప్రస్తుతం వివాదం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఇది కోర్టు ఆదేశాల ప్రకారం తమకే వచ్చిందని చెప్తున్నటువంటి బోయపాటి శ్రీకృష్ణ ప్రస్తుతం అంటున్నారు. ఏంటి సార్ ఈ వివాదానికి సంబంధించి మీ మీద కూడా కేసు నమోదైంది, ఆ కూల్చివేతలకు సంబంధించి ఏంటి మొత్తం వ్యవహారం? కూల్చివేయటం అనేది ఏం లేదండి. యాక్చువల్లీ ల్యాండ్ మాకు ఒఫిషియల్గా మేము సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత ఇప్పుడున్న సెక్రటరీ, కరెస్పాండెంట్ ఇద్దరు కలిసి మాకు ఆ ల్యాండ్ అనేది అప్పగించడానికి వాళ్ళు మాకు నోట్ ఇచ్చి ఇట్ వాజ్ నోటరైజ్డ్ స్టాంప్ పేపర్ మీద ఇచ్చారు. దట్ యువర్ లోక్ అదాలత్లో ఏదైతే ఉందో యువర్ ఎలిజిబుల్ టు టేక్ ఇట్ అని ఇచ్చిన తర్వాతే వి ఎంటర్డ్ ద ప్రాపర్టీ. ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా సామాను ఉంటే తీసేసుకోండి అని కూడా చెప్పిన తర్వాత వాళ్ళు స్టూడెంట్ సర్టిఫికేట్స్ కానీ టీచర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ మొత్తం అన్నీ వాళ్ళు వేరే రూమ్లో షిఫ్ట్ చేసుకుని ఇక మాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాతే మేము ఆ ల్యాండ్ క్లియర్ చేయడం అనేది మొదలు పెట్టామండి. ప్రస్తుతం కేసులు కూడా పెట్టుకొని మళ్ళీ కొత్తగా దీని ప్రాపర్టీ మళ్ళీ డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కేసులు అయితే అప్పారావు గారి కుటుంబం అన్ని కోర్టుల్లోనూ గెలిచారని దాంట్లో సందేహం ఏం లేదు. కాబట్టి దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే ఎన్ని కోర్టుల్లో గెలిచినా కూడా అధికారుల దగ్గర, పోలీసుల దగ్గర అయ్యా మేమే గెలిచాము, మాకు అన్ని ఉన్నాయి అని చెప్పుకోవాల్సిన, నమ్మించాల్సిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళకు ఉన్నది, జరుగుతున్న పరిస్థితి. సిస్టమ్ అంతా ఇలా ఇంత అధ్వానంగా ఎందుకు తయారైందో అర్థం కావట్లేదు. కోర్టు జడ్జిమెంట్లు మళ్ళీ లెక్క చేయకపోతే ఇంకా దేన్ని లెక్క చేస్తారు? కాబట్టి ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు 33 సంవత్సరాల ఫైట్ తర్వాత అన్ని కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు కాలేజీలు పడగొడతాం ఏంటి? కాలేజీలో ఎగ్జిబిషన్లు నడుపుతున్నారు, కోర్టులో కేసులు ఉండగా ఈ పెద్ద మనుషులే కొత్త వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రిజిస్టర్డ్ లీజ్ డీటెయిల్ రాశారు. ఇంకా కాలేజీ నడవటం అనేది అసాధ్యం. అక్కడ కాలేజీ వాళ్ళు పిల్లలు లేరు, ఉన్న స్టాఫ్కి అనవసరంగా శాలరీలు పే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎయిడెడ్ కాలేజీలోకి మార్చండి అని కాలేజీ వాళ్ళే గవర్నమెంట్కి లెటర్ రాశారు. దాని మీద గవర్నమెంట్ నుంచి స్పందనే లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కాలేజీ నడుస్తుంది కాబట్టి వీళ్ళు వెళ్ళి అన్యాక్రాంతంగా కాలేజీ బిల్డింగ్లు పడగొట్టారు అనేది అవాస్తవం అండి. అది కొంచెం కావాలని మనసు పెట్టి చదివి చూస్తే ఎవరు తప్పు చేస్తున్నారు అనేది తెలుసు. కానీ అది ఎవరో చెప్పిన దాని మాట బట్టి వాళ్ళు అలా అధికారులు బిహేవ్ చేస్తుంటే అది ఇంక ఎప్పుడు కూడా న్యాయం జరగదు ఎవరికి. అంటే ప్రభుత్వం ఈ ల్యాండ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, కాలేజ్ నడపాలనేది కొత్త ప్రతిపాదన కూడా తీసుకొస్తా ఉన్నారు. అంటే మొత్తం ఈ విలువైన భూమి కాబట్టి దీన్ని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వమే కళాశాల నడపాలి, మొత్తం స్థలాన్ని కూడా అధీనంలో తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ వారు కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు, మాకు ఏమైనా అధికారం చేస్తారేమో, అది చేస్తే దాన్ని కూడా వీళ్ళు ఎదుర్కొంటారు. కానీ అది గవర్నమెంట్ అలాంటి చర్యలకు పానుకుంటే చాలా తప్పు పద్ధతి. ఇది మొత్తంగా అయితే ఈ శాతవాహన కళాశాల భూ హక్కులకు సంబంధించిన వివాదంలో బోయపాటి ఫ్యామిలీ గతంలో నుంచి తమకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం అయితే ఆదేశాలు తమకు అనుకూలంగా వచ్చినాయి. కానీ కొత్తగా తప్పుడు ఎఫ్ఐఆర్లు, తప్పుడు ఫిర్యాదులతో ఇప్పుడైతే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కూడా ఇక్కడ లేదు, గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నోటీసులు రాలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద కూడా మరోసారి లీగల్గా ముందుకెళ్తామని చెప్పి అయితే బోయపాటి ఫ్యామిలీ, అదేవిధంగా న్యాయవాది అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.